డ్రోన్లు ఒకప్పుడు కేవలం నిఘా కార్యకలాపాలకు మాత్రమే వాడేవాళ్ళు. ఇప్పుడు దాని పరిధి విస్తరించింది. యుద్ధ రంగంలో డ్రోన్లు కీలకంగా మారాయి. యుక్రెయిన్ యుద్ధంతో డ్రోన్లు ఎంత కీలకమో ప్రపంచానికి స్పష్టంగా అర్థమైంది. సుదూర ప్రాంతాల నుంచి శత్రువులను ధ్వంసం చేయడం, నిఘా పెట్టడంలో రష్యా డ్రోన్లను పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటుంది. ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి డ్రోన్లపైనే పడింది. నిన్న మొన్నటి వరకు డ్రోన్ల తయారీలో అమెరికా, ఇరాన్, చైనా వంటి దేశాలు ఆధిపత్యం చెలాయించాయి. కానీ ఇప్పుడు ఆయా దేశాలకు భారత్ షాక్ ఇస్తుంది. శక్తివంతమైన డ్రోన్లను తక్కువ ఖర్చుకే రూపొందిస్తూ ప్రపంచాన్ని భారత్ ఆశ్చర్యపరుస్తుంది. భారత్ ఎలాంటి డ్రోన్లను తయారు చేస్తుంది? ఎందుకు భారత్ డ్రోన్ లీడర్గా మారుతుంది? భారత డ్రోన్లతో ప్రపంచం ఎందుకు షేక్ అవుతుంది? లెట్స్ వాచ్. డ్రోన్ పవర్ హౌస్ గా భారత్ మారుతోందా? సదరన్ కమాండ్ డ్రోన్ హబ్ సీక్రెట్ ఏంటి? భారత్ డ్రోన్లకు ఎందుకు డిమాండ్ పెరుగుతోంది? యుద్ధరంగం తీరుమారుతోంది. ఆధునిక టెక్నాలజీ యుద్ధంలోకి వేగంగా దూసుకెళ్తోంది. ఉక్రెయిన్ యుద్ధం చూసి ప్రపంచం విస్తుపోయింది. ప్రధానంగా దూరాన ఎక్కడ ఉండి శత్రువులు దెబ్బకొట్టే ఆయుధాలు తెరపైకొచ్చాయి. ఇప్పటి వరకు శత్రువుల లక్ష్యాలను ధ్వంసం చేయడానికి కేవలం మిసైళ్లు సరైనవిగా భావించేవారు. కానీ రష్యా ఆ భావనను, ఆ అంచనాను తుడిపేసింది. యుద్ధంలోకి డ్రోన్ టెక్నాలజీని తీసుకొచ్చింది. సైన్యం తీవ్రంగా దెబ్బతిన్న సమయంలో ఈ డ్రోన్లు రష్యాకు ఆధిపత్యాన్ని అందించాయి. ప్రధానంగా సూయిసైడ్ డ్రోన్లు ఉక్రెయిన్ పాలిట యమపాశాలుగా మారాయి. సుమారు 2000 కిలోమీటర్ల దూరం నుంచే ఉక్రెయిన్ నగరాలపై రష్యా దాడులకు దిగింది. దీంతో కీవ్ భారీ నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. యుద్ధంలో శత్రువులను ఎంత దారుణంగా దెబ్బతీయవచ్చో డ్రోన్లతో రష్యా చేసి చూపింది. ఆ తర్వాత ఏకంగా రష్యా భారీ డ్రోన్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఉక్రెయిన్ కూడా తన వ్యూహాన్ని మార్చుకుంది. స్వయంగా డ్రోన్లను తయారు చేయడం ప్రారంభించింది. ఇప్పుడు లాంగ్ రేంజ్ సూయిసైడ్ డ్రోన్లతో మాస్కోపై ఉక్రెయిన్ విరుచుకుపడుతోంది. రష్యా కూడా ఉక్రెయిన్ డ్రోన్ల దాడులతో చుక్కలు చూపిస్తోంది. నిజానికి ఈ డ్రోన్లను అడ్డుకోవడం అంత సులువేం కాదు. రాడార్లు ఈ డ్రోన్లను గుర్తించడం కష్టం. పైగా ఇవి తక్కువ ఎత్తులో దూసుకొస్తాయి. ఒకవేళ ఈ డ్రోన్లను గుర్తించినా వాటిని అడ్డుకోవడానికి పవర్ఫుల్ మిసైల్ను వాడాల్సి వస్తోంది. ఉక్రెయిన్ వద్ద పాశ్చాత్య దేశాల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలున్నాయి. రష్యా వద్ద సొంత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలున్నాయి. దూసుకొచ్చే డ్రోన్లు కూల్చేయడానికి అమెరికాకు చెందిన పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ఉపయోగిస్తోంది. ఇందులో వాడే ఒక్కో మిసైల్ ధర $40 లక్షల పైమాటే. కానీ డ్రోన్ ధర ఎంతో తెలుసా? కేవలం $20,000. సో $20,000 డ్రోన్ను కూల్చేయడానికి $40 లక్షల మిసైల్ వాడాల్సి వస్తోంది. దీంతో డ్రోన్లు విధ్వంసం సృష్టించకపోయినా వాడాల్సి వస్తోంది. ఇక శత్రువులకు మాత్రం భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి ఈ డ్రోన్లు. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలు డ్రోన్లపైనే దృష్టి పెట్టాయి. నిజానికి ఈ డ్రోన్ టెక్నాలజీ కొత్త ఏమీ కాదు. మొన్నటి వరకు డ్రోన్ టెక్నాలజీలో అమెరికా, చైనా, ఇరాన్, ఇజ్రాయెల్ వంటి దేశాలు ముందు వరుసలో ఉన్నాయి. నిన్నటి వరకు ఉక్రెయిన్, రష్యా ఈ టెక్నాలజీని అందిపుచ్చుకుని యుద్ధం రూపురేఖలను పూర్తిగా మార్చేశాయి. ఇప్పుడు ఈ డ్రోన్ టెక్నాలజీలో ప్రపంచానికి భారత్ తలమానికంగా మారుతోంది. మేడ్ ఇన్ ఇండియా లక్ష్యంలో భాగంగా రక్షణ సాంకేతికతపై స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా భారత ఆర్మీ పనిచేస్తోంది. ఇందులో భాగంగా సదరన్ కమాండ్ కీలక పురోగతి సాధిస్తోంది. యుద్ధంలో శత్రువులకు చుక్కలు చూపించే డ్రోన్లను పెద్ద ఎత్తున తయారు చేస్తోంది. డ్రోన్లు రూపొందించడమే కాదు, వాటిని కొత్త టెక్ అనుగుణంగా మార్చడంతో పాటు భారీ ఎత్తున ఉత్పత్తి చేస్తోంది. యుద్ధభూమిలో ప్రతి సైనికుడి భుజంపై డేగల డ్రోన్ ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది. యుద్ధభూమిలో ప్రతి సైనికుడి శక్తిని విస్తరించేందుకు డ్రోన్లను ఉపయోగించేందుకు ఇండియన్ ఆర్మీ వ్యూహాలు రచిస్తోంది. అయితే ఈ డ్రోన్లు విదేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకోవడం లేదు. స్వయంగా ఇండియన్ ఆర్మీనే ఈ డ్రోన్లు తయారు చేస్తోంది. ఆర్మీలోని సొంత మెకానికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ల అత్యాధునిక డ్రోన్లను తయారు చేస్తున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ భాగస్వామ్యంతో కొత్త జనరేషన్ మానవరహిత డ్రోన్ వ్యవస్థలను ఇండియన్ ఆర్మీ రూపొందిస్తోంది. మరి ముఖ్యంగా నిఘా, దాడులు, ఎలక్ట్రానిక్ యుద్ధానికి అనుగుణంగా ఈ డ్రోన్లను ఆర్మీ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ సరిహద్దుల్లో భారత్ నిర్వహించిన త్రిశూల్ సైనిక విన్యాసాల్లో ఇండియన్ ఆర్మీ తయారు చేసిన డ్రోన్లను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. యుద్ధ వాతావరణంలో ఈ డ్రోన్లు అద్భుతంగా పనిచేశాయి. ఖచ్చితత్వం, అనుకూలతలు, సామర్థ్యాలను సూపర్గా ప్రదర్శించాయి. నిజానికి డ్రోన్లపై ఇండియన్ ఆర్మీ ఫోకస్ చేయడం కొత్తేం కాదు. మానవ రహిత విమాన వ్యవస్థలతో గత దశాబ్ద కాలంగా అంతర్జాతీయ యుద్ధ క్షేత్రం వేగంగా మార్పులకు గురవుతోంది. మిలిటరీ చేపట్టే ఆపరేషన్లలో సరిహద్దుల్లో నిఘా, మందుగుండు సరఫరాకు డ్రోన్లు అత్యంత
అత్యంత కీలకమైన సాధనాలుగా మారాయి. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ 2010 నుంచే గుర్తించింది. అప్పట్లో నిఘా ప్రయోజనాల కోసం డ్రోన్లు విదేశాల నుంచి దిగుమతి చేసుకునేది. కానీ విదేశీ పరికరాలపై ఆధారపడడం భారత్కు సవాళ్లు ఎదురయ్యేలా చేసింది. ప్రధానంగా విదేశీ డ్రోన్లు భారీగా ధరలు పలుకుతున్నాయి. భారత అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయడం లేదు. పైగా కీలకమైన టెక్నాలజీని అందించేందుకు విదేశాలు నిరాకరించేవి. అందుకే దేశీయంగానే డ్రోన్లను తయారు చేయాలన్న సంకల్పం ఇండియన్ ఆర్మీలో చిగురించింది. అది కూడా ప్రధాని మోడీ మంత్రం మేడ్ ఇన్ ఇండియా కిందే డ్రోన్లు తయారు చేస్తామంటూ 2020లో భారత మిలిటరీ ప్రకటించింది. ఆర్మీలోని అత్యంత క్రియాశీలకంగా ఉండే విభాగం సదరన్ కమాండ్ ఆర్మీ లక్ష్యాన్ని ఛేదించడంలో సదరన్ కమాండ్ చాలా కీలకంగా మారింది. దీనికి చెందిన మెకానికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ కమాండ్ డ్రోన్ హబ్ను సృష్టించడంలో కీలకంగా వ్యవహరించింది. ప్రధానంగా డ్రోన్ల తయారీలో పరిశోధన, అభివృద్ధి, శిక్షణ విభాగాలను ఏర్పాటు చేసింది. క్లిష్టమైన భారత సరిహద్దుల్లో పనిచేసేలా మిలిటరీ అవసరాలకు తగిన డ్రోన్లను తయారు చేయడంలో కీలక పురోగతి సాధించింది. అందుకు సదరన్ కమాండ్ డ్రోన్ హబ్బులు స్థానికంగా ఉండే స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలతో కలిసి పనిచేయడం సదరన్ కమాండ్ ప్రారంభించింది. మిలిటరీ ఆవిష్కరణలకు దోహదపడేలా ప్రైవేట్ రంగాన్ని ఇండియన్ ఆర్మీ ప్రోత్సహించింది. ఈ భాగస్వామ్యంతో డ్రోన్ నమూనాలను వేగంగా తయారు చేయడం, పరీక్షించడంతో పాటు వాటిని మెరుగుపరిచే ప్రక్రియలు సాధ్యమయ్యాయి. సదరన్ కమాండ్ తయారు చేసిన డ్రోన్లు అసలు ఎలాంటివి ఇప్పుడు ఒకసారి చూద్దాం. సదరన్ కమాండ్ ప్రధానంగా 3 రకాల డ్రోన్లు తయారు చేస్తోంది. నిఘా డ్రోన్లు, ఖచ్చితమైన దాడులు చేసే డ్రోన్లు, ఎలక్ట్రానిక్ యుద్ధరంగం డ్రోన్లు తయారీలో కీలకంగా మారింది. నిఘా డ్రోన్లలో హై రెజల్యూషన్ కెమెరాలు, సెన్సార్లను అమర్చారు. దీంతో సుదూర ప్రాంతాలను సైతం నిఘాతో రియల్ టైంలో చూపించే వెసులుబాటు లభిస్తోంది. ఇవి పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఖచ్చితమైన డేటా అందిస్తాయి. అవి నేరుగా సమాచారాన్ని కమాండ్ సెంటర్లకు అందిస్తాయి. దీంతో పరిస్థితులను అవగాహన చేసుకుని యాక్షన్కు దిగేందుకు ఈ డ్రోన్లు సహకరిస్తాయి. ఖచ్చితమైన దాడులు చేసే డ్రోన్లను ప్రమాదకరమైన మిషన్లకు వాడుతూ ఉంటారు. ఇవి స్వల్పంగా పేలుడు పదార్థాలను తీసుకెళ్లినా భారీ ప్రభావాన్ని చూపిస్తాయి. శత్రువుల స్థానాన్ని, ఆయుధాలని ధ్వంసం చేస్తాయి. ప్రధానంగా భారత సైనికులకు ప్రమాదాలు జరగకుండా నివారిస్తూ ఉంటాయి. ఇక 3వ రకం డ్రోన్లు ఎలక్ట్రానిక్ యుద్ధరంగం డ్రోన్లు మాత్రం శత్రువుల కమ్యూనికేషన్లు, రాడార్లు, జీపీఎస్లను జామ్ చేస్తాయి. ఆపరేషన్ల సమయంలో భారత సైన్యానికి ఆధిపత్యం లభించేలా చేస్తాయి. ప్రతి డ్రోన్ మాడ్యులర్ భాగాలతో రూపొందించబడ్డాయి. అంటే యుద్ధ భూమిలో వాటిని సులభంగా మరమ్మతు చేయొచ్చు. అవసరమైతే అప్గ్రేడ్ కూడా చేయొచ్చు. రియల్ టైం వార్లో వేడి, ధూళి, భీకర గాలులో ఉన్న కఠోరమైన పరిస్థితుల్లో కూడా పనిచేసేలా ఈ డ్రోన్లను రూపొందించారు. ఆ మేరకు వాటి సామర్థ్యాన్ని కూడా ఆర్మీ పరీక్షించింది. డ్రోన్ టెక్నాలజీలో స్వయం సమృద్ధి సాధించడంతో పాటు గగనతల, సైబర్, ఎలక్ట్రానిక్ వంటి విభిన్నమైన యుద్ధ కార్యక్రమాల్లో భారత సైన్యం సామర్థ్యం పెంచడమే లక్ష్యంగా మోడీ సర్కార్ పెట్టుకుంది. ఇక ఇదే విధంగా డ్రోన్ల తయారీతో సైన్యం విదేశీ సరఫరాదారులపై ఆధారపడడాన్ని తగ్గిస్తుంది, సున్నితమైన డేటాను రక్షిస్తుంది. అంతేకాదు దేశీయంగా తయారు చేయడంతో దీర్ఘకాలిక వ్యయాలను ఆదా చేస్తుంది. ఈ ప్రక్రియలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఈఎంలు భాగస్వామ్యం కావడం అత్యంత కీలకమైన అంశం. ఈ పరిణామంతో భారత పారిశ్రామిక వృద్ధికి మద్దతు ఇవ్వడమే కాదు, రక్షణ రంగంలో కొత్త ఆవిష్కరణలకు ఆస్కారం లభిస్తుంది. కార్యాచరణ పరంగా చూస్తే డ్రోన్ల ఏకీకరణ మిషన్లను ప్లాన్ చేయడం, వాటిని అమలు చేసే విధానాలను పూర్తిగా మారుతోంది. అలాగే ఆర్మీ తయారు చేసిన డ్రోన్లు రియల్ టైం వైమానిక నిఘాను అందిస్తాయి. అయితే ఖచ్చితమైన దాడి డ్రోన్లతో సైనికులను ప్రత్యక్షంగా ప్రమాదంలోకి నెట్టకుండా ఇవి కాపాడుతూ ఉంటాయి. అంతేకాదు ఎలక్ట్రానిక్ యుద్ధంలో భారత ఆర్మీ సైబర్ కమ్యూనికేషన్లకు రక్షణగా కూడా నిలుస్తాయి. అంతేకాదు సదరన్ కమాండ్ తన డ్రోన్ హబ్బులను మరింతగా విస్తరిస్తోంది. అంటే శక్తివంతమైన డ్రోన్లను తయారు చేయడంలో వేగంగా దూసుకెళ్తోంది. భారీ పేలుని తీసుకెళ్లే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ఆధారిత స్వయం ప్రతిపత్తులతో పనిచేసే అధునాతన డ్రోన్లు తయారు చేస్తోంది. భవిష్యత్తులో అంతరిక్ష ఆధారిత సైబర్ ప్లాట్ఫామ్లతో సహా విస్తృత నెట్వర్క్తో కలిసిపోయేలా సదరన్ కమాండ్ డ్రోన్లను రూపొందిస్తోంది. ఇక త్రిశూల్ సైనిక విన్యాసాల్లో డ్రోన్లను పరీక్షించిన ఆర్మీ ఇప్పుడు భారత్ను శక్తివంతమైన డ్రోన్ హబ్గా మార్చనుంది. విదేశాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో అద్భుతమైన పనితీరును కనబరచడమే భారీ డ్రోన్ల ప్రత్యేకత. ఈ లక్షణమే ప్రపంచానికి సరికొత్త డ్రోన్ లీడర్గా భారత్ను నిలుపుతోంది.